రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇక బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 2 రోజులు పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. రేపు సాయంత్రం మల్కాజ్గిరిలో సుమారు గంటన్నర పాటు మోదీ రోడ్ షో నిర్వహణకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. దీనికోసం చుట్టుపక్కల సెగ్మెంట్ల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఎల్లుండి నాగర్ కర్నూల్లో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు చుట్టుపక్కల ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను తరలించాలని నిర్ణయించారు. ఈ నెల 18న కూడా జగిత్యాలలో మోదీ బహిరంగ సభ పెట్టినట్టు నేతలు చెప్తున్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 2 రోజులు పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. రేపు సాయంత్రం మల్కాజ్గిరిలో సుమారు గంటన్నర పాటు మోదీ రోడ్ షో నిర్వహణకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. దీనికోసం చుట్టుపక్కల సెగ్మెంట్ల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఎల్లుండి నాగర్ కర్నూల్లో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు చుట్టుపక్కల ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించాలని నిర్ణయించారు. ఈ నెల 18న కూడా జగిత్యాలలో మోదీ బహిరంగ సభ పెట్టనున్నట్టు నేతలు చెప్తున్నారు. రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. సంజన, మొత్తానికి బీజేపీ అయితే అనుకున్న దాని ప్రకారం చకచకా పావుని కలుస్తుంది. కేంద్రంలో పెద్దలందరూ కూడా తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేశారు. మొన్ననే అమిత్ షా వచ్చి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో పాటు కార్యకర్తలతో కూడా మాట్లాడి వాళ్ళకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. మరోవైపు ఒక 2 సీట్లు మినహా మిగతా అంత చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పుడు మోదీ రాబోతున్నారు. మోదీ 1 రోజు 2 రోజులు కాదు, ఈసారి 3 రోజుల పర్యటన ఉండబోతుంది. ఈ 3 రోజుల పర్యటనకు సంబంధించి కూడా ఓవరాల్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అన్న దానికి సంబంధించి కూడా బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకులందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఏ విధంగా మనం సభను కానీ అదేవిధంగా రోడ్ షోలను కానీ సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి మోదీ వచ్చి వెళ్ళారా ఆ చరిష్మా మరొక రకంగా ఉంటుంది. ఆ వెళ్ళేటువంటి క్రమం కూడా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ 15న మల్కాజ్గిరి రోడ్ షోకి సంబంధించి ప్రధాని ఈ మల్కాజ్గిరి ఓన్లీ అక్కడికే పరిమితం కాకుండా చుట్టూ ఉన్నటువంటి 3 నియోజకవర్గాల వరకు దాదాపు అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 3 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అక్కడ పాల్గొనబోతున్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ రోడ్ షో ఉండేలా చూసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక కసరత్తు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు 16న ఉంది. ఇది ఇక్కడ బహిరంగ సభ ఉండబోతుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మహబూబ్ నగర్ కూడా కలుపుకొని ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల్ని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలందరూ కూడా పాల్గొంచుకోబోతున్నారు. ఇక 18 జగిత్యాలకు సంబంధించి అయితే కరీంనగర్, నిజామాబాద్ ఇది బండి సంజయ్, అరవింద్ కి సంబంధించి బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఇక్కడ మోడీ ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా చాలా కీలకం. సో రోడ్ షో ఒకవైపు రోడ్ షో అదేవిధంగా బహిరంగ సభలు సాధ్యమైనంత ఎక్కువగా ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేసేలాగా మొత్తానికైతే మోడీ టూర్ ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.